కాశీ పుణ్యక్షేత్రం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జీవితంలో ఒక్కసారైనా కాశీకి వెళ్ళాలి అనుకుంటారు. ఒక వృద్ధాప్య జీవితం వచ్చిన తర్వాత అక్కడే ఉండి అక్కడే చనిపోయి అక్కడే దహనం అవ్వాలి అని అనుకుంటూ ఉంటారు చాలామంది హిందువులు. అక్కడ దహనం చేస్తే మళ్ళీ పూర్వజన్మ ఉండదు, పుణ్యం వస్తుంది అనే ఉద్దేశంతోనే కాశీలో దహనం చేయడానికి చాలామంది అక్కడే ఉండిపోతూ ఉంటారు. ఎవరైనా చనిపోయిన వాళ్ళ భస్మాన్ని కూడా అక్కడ వెళ్ళి గంగా నదిలో కలుపుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల మంచి జరుగుతుందని. అయితే 5గురిని మాత్రం ఇక్కడ దహనం చేయడానికి ఒప్పుకోరు. వాటిలో సాధువులనైతే ఇక్కడ దహనం చేయడానికి అస్సలు ఇష్టపడరు, అనుమతించరు. ఎందుకు అంటే నీటిలో ముంచుతారు, లేదంటే భూమిలో పాతి పెడతారు, కానీ సాధువులని ఇక్కడ దహనం చేయకూడదు అనేది అక్కడ చెప్తూ ఉంటారు. అలాగే 12 సంవత్సరాల లోపున్న చిన్న పిల్లలను కూడా ఇక్కడ దహనం అస్సలు చేయరు. చిన్నపిల్లలు దేవుని స్వరూపంగా భావిస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ కాశీలో దహనం చేయడానికి ఇష్టపడరు. అందుకనే చిన్న పిల్లల్ని కూడా, చనిపోయిన పిల్లల్ని కాశీలో దహనం చేయడానికి పాతి పెట్టడానికి అస్సలు అనుమతించరు. అలాగే గర్భిణీ స్త్రీలను కూడా కాశీలో దహనం చేయడానికి ఒప్పుకోరు. ఎందుకు అంటే గర్భిణీ స్త్రీల కడుపులు అనేది పగిలిపోతాయి దహనం చేస్తే. ఇలా అస్సలు అవ్వకూడదు. కాశీలో ఏదైనా దహనం చేస్తే పూర్తిగా శరీరం అంతా కాలాలి. అందుకనే ఇక్కడ గర్భిణీ స్త్రీలను దహనం చేయడానికి పూజారులు అనేది అనుమతించరు. అలాగే పాము కాటుతో మరణించిన వ్యక్తులను కూడా కాశీలో దహనం చేయడానికి ఒప్పుకోరు. ఎందుకు అంటే పాము కాటుతో చనిపోయిన వాళ్ళ శరీరంలో మెదడు 21 రోజుల పాటు సజీవంగా ఉంటుంది. వాటిని నీటితో తేలితే తిరిగి వాళ్ళు బ్రతుకుతారనే నమ్మకం ఉంటుంది. అందుకనే ఇక్కడ ఆ శరీరాన్ని కాల్చడానికి బదులుగా నీటిలో తేలుతూ ఉండేలాగా చేస్తారు తప్ప పాము కాటుతో మరణించిన వ్యక్తులను కాశీలో దహనం చేయరు, వెనక్కు తీసుకుని వెళ్ళమంటారు. అలాగే కుష్టు వ్యాధితో బాధపడి చనిపోయిన వాళ్ళని కూడా ఇక్కడ దహనం చేయడానికి ఒప్పుకోరు. ఎందుకు అంటే కుష్టు వ్యాధి ఉన్న వాళ్ళని దహనం చేస్తే ఆ వ్యాధి అనేది ఇక్కడ వ్యాపిస్తుందనే ఉద్దేశంతోనే ఇక్కడ కాశీలో దహనం చేయడానికి ఒప్పుకోరు. ఈ 5 రకాల వ్యక్తుల్ని అయితే కాశీలో దహనం చేయడానికి అస్సలు ఒప్పుకోరు, ఇక్కడ అనుమతించరు. ఒకవేళ మీరు వెళ్ళినా కూడా వెనక్కు వెళ్ళిపోమని చెప్తారు. కాబట్టి ఇది ఒకసారి గుర్తుంచుకోండి. ఈ వీడియోని ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఎందుకంటే చాలామంది అక్కడికి వెళ్ళి దహనం చేయాలని వెళ్తూ ఉంటారు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత అంత దూరం వెళ్ళి మళ్ళీ వెనక్కి రావాలంటే బాధపడుతూ ఉంటారు. కాబట్టి ఈ విషయాన్ని అయితే గుర్తుంచుకోండి. ఈ 5 రకాల మనుషులనైతే కాశీలో దహనం చేయరు. అక్కడ అసలు దహనం ఎక్కడా కూడా చేయనివ్వరు. కాబట్టి మీరు ఎవరు కూడా ఇలాంటి వ్యక్తులు చనిపోయిన వాళ్ళనైతే కాశీకి తీసుకువెళ్ళి వెళ్ళకండి. ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి.